వారు ఎట్లా పోతున్నావు? మనాలి పోదామా, ఇంటికి పోదామా? శ్రీనాథ్ మొన్న నిల్లెట్ తెంగి లాస్ట్కి నిన్న మన కాడికి వచ్చింది ఇది. ఫస్ట్ ఇది కొట్టాను. గో ఇదైతే మా సీన్. ఇప్పుడు న్యూమాల్ అయితే ఇవైతే మా పెట్రోల్ కష్టాలు. బండి మొత్తం హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మన లడాక్ రైడ్లో ఇది వచ్చేసి డే 15. మేమైతే నైట్ న్యూమాల్ అయితే స్టే చేసినాం. ఎర్లీ మార్నింగ్ లేచి అయితే టువర్డ్స్ మనాలి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి లే మనాలి రోడ్కి అయితే టచ్ అవుతాం. అక్కడ నిన్నైతే పెట్రోల్ దొరకలేదని న్యూమాల్ అయితే స్టే చేసినాం. ఈరోజు కూడా సేమ్ సిచ్యువేషన్. బంక్ అయితే ఇంకా జనరేటర్ ఆన్ కావట్లేదంట. అందుకని వెళ్ళి అయితే ఇప్పుడు బ్లాక్లో పెట్రోల్ కొట్టించుకొని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. సో ఇప్పుడు ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. టిఫిన్ అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసినాం. బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఇగో చూడండి, గోడి బ్రెడ్, ఇది ఆమ్లెట్. ఇది మాకు ఈ రైడ్లో ఇది వచ్చేసి మేము సెకండ్ టైం ఇట్లా ఎక్స్పీరియన్స్ చేయడం. శ్రీనగర్లో కూడా చూసినాం కానీ కాకపోతే వాడు జర మంచిగా బ్రెడ్ మధ్యలో జర ఆమ్లెట్ ఇచ్చిండు. వీడైతే ఇక మొత్తం సపరేట్ చేసేసి ఇచ్చిరు. దీన్ని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోవాలి. ఇక మేమైతే నైట్ అయితే స్టే చేసింది ఇక్కడే. ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ముసుకుంది బ్రో ఎక్కువ. పోయి బ్లాక్లో ఎక్కడైనా ఫ్యూల్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక స్టార్ట్ అయిపోవాలి. ఫ్యూల్ కోసం అయితే ఇక ఇక్కడ అయిపోయారు. ఇప్పుడు ఇక్కడైతే ఫ్యూల్ ఫిల్ చేసుకొని స్టార్ట్ అయిపోవాలి. ఏమంటున్నావు బ్రో? I like business. అచ్చా చూసా అట్లా అంటున్నావు. I like business so that I could talk. పెట్రోల్. దానికి తెలుగు రాదు. న్యూమాల్ అయితే ఇవైతే మా పెట్రోల్ కష్టాలు. లీటర్ వచ్చేసి 150 అంట. అన్ని బైక్స్లో అయితే ఫుల్ ట్యాంక్ చేస్తున్నాం. ఓ ఇట్లయితే మా బైక్స్ అయితే ఫుల్ చేస్తున్నాం. దానికి లెక్కలు రావు. 150 అయితే లీటర్ అంట. 20 లీటర్ల క్యాన్ అయితే 2500 అంట. ఏం చదువుకుందంటారు వాళ్ళ? బీకామ్ అంట. ఆమెకు బీకామ్ లో మ్యాథ్స్ లేదు. కాదు బాయ్, బీకామ్ లో ఆమెకి మ్యాథ్స్ లేదు, తెలుగు ఉంది. ఫిజిక్స్ చదువుకుందంట. ఫిజిక్సా? లీటర్ 150 అంట. 20 లీటర్ కంటే 2500 అంట. తమ్నేల్ చెట్టు. సో ఇక్కడైతే ఆమాన్ చేసేది పేమెంట్ అయితే చేస్తున్నాం. అక్కముఖం అయితే మాడిపోయింది. 7500 బిల్ వేసి 6500 కొట్టేసినాం స్కామ్ వేసి. మొత్తానికైతే పెట్రోల్ అయితే బ్లాక్లో కొట్టించుకొని అయితే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం. ఆమె ముఖం అయితే చిన్నగా అయింది, ఎందుకంటే 7500 బిల్లు వేసింది. దాన్ని ఆమాన్ చేసి 6500 బిల్లు మేము లెక్కలు చెప్పి 6500 కొట్టే షార్ట్కెళ్ళి అయితే స్టార్ట్ అయిపోయినాం. ముందర వేడైనా ఆగాలి, మళ్ళీ లెక్కలు ఎక్కువ ఒకటే లెక్కలు వేస్తుందని చెప్పేసి అయితే పేమెంట్ కాగానే 2 minutes షార్ట్కెళ్ళి అయితే వెళ్ళిపోయినాం. చూద్దాం ముందర గట్టిన యాక్సిడెంట్. డామినర్ నిన్న మన కాడికి వచ్చింది. ఇది పొద్దున మన బండ్ల పక్కన ఇదే డామినర్. నిన్నటి బండి ఇది. పొద్దున మన కాడున్నది ఇదేరా. చూసి అయితే మెల్లగా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తుండే పోలీసుడు. ఈ బ్రో అయితే నిన్నైతే మాతోనే ఉండే. రాజస్థాన్ బైక్ ఇది. ఈయన్నే హాస్పిటల్లో పెట్టిరంట నేమాల. గో ఈ బ్రో వాళ్ళదే. ఈ బ్రో వాళ్ళు ఏమంటే ఇంకా బ్రో వాళ్ళు పడ్డారంట. అదే సేఫ్ జర్నీ బ్రో. బ్రో అయితే వచ్చేసి ఘోరంగా అంటే ఘోరంగా పడ్డాడు. బండి మొత్తం ముందర అసలు ఏం లేదు బ్రో, డిస్మాంటిల్ అయింది. ఫ్రంట్ వీలే బెండ్ అయిపోయిందంటే ఎంత స్పీడ్లో పడి ఉంటాడో ఒకసారి గెస్ చేయండి. హాస్పిటల్ న్యూమో హాస్పిటల్లో అయితే జాయిన్ చేసిరంట. వాళ్ళ ఫ్రెండ్స్కి ఇప్పుడే తెలిసిందని వాళ్ళు ఇప్పుడే రిటర్న్ అయితే అయ్యారు. మనమైతే టువార్డ్స్ మనాలి అయితే ఈరోజు హిమాచల్ ఎంటర్ కావాలి. ఇదే నుంచి చూద్దాం ముందర పోయిన తర్వాత. బ్రిడ్జ్లో అయితే ఇక్కడ భలే కట్టిరు అసలుకి, కానీ కిందనే రోడ్లు అయితే బాగాలేవు. చెక్కలు వేసిరు, రేకులు వేసిరు. కొన్నిటికాడ అయితే ఇట్లా ఈడ ఎట్లా పడేసారు అట్లనే పడేసారు. కొన్నిటికాడ రేకులు ఏం లేదు, కుచ్చుకుందంటే కథం టైరు కథం టాటా గుడ్ బై అనాలి. మూలలు గీలలు నలేసి కుచ్చుకునే అనుకో పక్కే ఇక మొత్తం. మళ్ళా అయితే ఆఫ్ రోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఏం ఆఫ్ రోడింగ్ ఏమో భయ, విరక్తి పుడుతుంటుంది రైడ్ అయిపోయే లోపల. నిజం చెప్పాలంటే ఇంతకుముందు యాక్సిడెంట్ అయినా చూసినాం కదా, అక్కడి నుంచి అయితే కార్నర్స్లో అయితే నాకునే బాగా అవుతుంది. అందుకని అయితే కార్నర్స్ అయితే మెల్లబోతున్నా. నిన్న ముందు అయితే అంత వేలో పడుతుంది, మొత్తం కట్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాయి కార్నర్స్. కొంచెం అది చూడంగానే భయమైంది.
అందుకని అయితే మెల్లగా వెళ్తున్నా. ముందర అయితే రోడ్ కన్స్ట్రక్షన్లు ఉంది, ఇప్పుడే రోడ్డు వేస్తారు. అందుకే మేమైతే కొంచెం ముందర పోయి బ్యాక్ వచ్చి మట్టిలకెళ్ళి అయితే వెళ్తున్నాం. ఇళ్ళకెళ్ళి పోయి మళ్ళీ ముందర పోయి రోడ్ ఎక్కాలి. ఇప్పుడు చలి మాత్రం ఇచ్చి పడేస్తుంది భయ. ఎండ ఎంత ఉందో చలి కూడా అంతే ఉంది. నాకైతే సర్ది గిడిది అన్నీ అయిపోయినాయి. జ్వరం ఒక్కటే ఉంది, అది రావద్దని కోరుకుంటున్నా. అది వస్తే మాత్రం లాస్ అవుతాం మొత్తం. చూద్దాం ముందర రోడ్ ఎక్కిన తర్వాత అయితే అమ్మో జారుతుంది భయ్యా. ఇలా ఒక్కరోజు ఆఫ్ రోడింగ్ ఉండొద్దని అయితే కోరుకుంటున్నా. ఎందుకంటే ఇప్పటికే ఆఫ్ రోడింగ్ చేసి అలసిపోయినాం. ఫుల్ అంటే ఫుల్ చేసినాం బ్రో ఆఫ్ రోడింగ్ అయితే. స్టార్ట్ అయింది చేసాం, వెళ్ళావు వాళ్ళు. ఇలా మొన్న ఇట్లాంటి దాంట్లోనే అజయ్ ఇంకా అన్న వాళ్ళు కూడా పడ్డారు. ఘోరంగా స్కిడ్ అవుతుంది బ్రో అలా మాత్రం. చూడండి బుల్లెట్ అయితే అస్సలు పోదు ఇళ్ళకెళ్ళి. దొబ్బు బాయ్, దొబ్బు వెనకంగా మందైతే ఈజీగా వెళ్ళిపోతుంది బా. మంది ఎక్కడైనా ఈజీగా వెళ్తుంది. సో గాయస్ ఇప్పుడే రోడ్డు వచ్చిందని ముడిచిపోయినాం. కాకపోతే ఆ రోడ్డు 2 కిలోమీటర్లు ఉంది. మళ్ళీ ఆఫ్ రోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి పిచ్చి అంటే పిచ్చి లేస్తుంది బ్రో ఆఫ్ రోడింగ్లో పోవాలంటే. ఎందుకు వచ్చినాం రా బాబు అనిపిస్తుంది ఒక్కోసారి ఆఫ్ రోడింగ్ చూస్తేనే. ఎత్తేసి డ్రైవింగ్ ఏం బాగాలేదు కానీ ఎత్తేసి అన్నీ వస్తున్నాయి. ఇల్లు ఒకటే ఎత్తేస్తుంది కదా, అదో బాధ. లేకుంటే ఆఫ్ రోడింగ్ అదే ఏ రోడింగ్ అయినా వెళ్ళిపోతాం గ్యాప్లా. అందులో అయితే బ్రేకులు మళ్ళీ ఫెయిల్ అయినాయి. మనం అయితే వెనకాల టైర్లో గాలి తక్కువ ఉందని అయితే ఆపినాం. గాలి ఒక్కటి ఇప్పుడు మళ్ళీ సెట్ చేసేసి చేయాలి. బ్రేక్ కిందకే పోతుంది భయ. అయితే ఇప్పుడైతే మా బాధలు బాయ్ వాళ్ళ బ్రేక్ ప్యాడ్లు అయితే రీకేసినాం. కానీ కొత్త అయితే ఏ నీకు రావట్లేదు. యూట్యూబ్లో వేద్దామంటే నెట్ కూడా రావట్లేదు కదా బాయ్. మంచిగా పొందుకు కూర్చున్నాం. చలి పెడుతుంది, ఎండ కూడా అట్నే కొడుతుంది. మన బండి అయితే ఆడుంది. పిల్లో అయితే మంచిగా మెత్తగా ఉండ నీకైతే పిల్లో తీసుకున్నాం. ఇది ఇప్పుడు సిచ్యువేషన్ అయితే. మా వాళ్ళు అయితే 2 ఉంటారుగా, వాళ్ళు పెద్ద తీడిది మాకు గాళ్ళు. బండి ఆరంగుట్టినా గారు పిలిచిన వాళ్ళకరు దెంగేస్తూనే ఉంటారు డైరెక్ట్. వాళ్ళు ఎడబోయి ఉన్నారు, ఎడబోయి ఎత్తుకుతారు మా కోసం. చూద్దాం సెటిల్మెంట్ అయితే వేసేయాలి ఇప్పుడు ఏదో ఒకటి. ఇంతసేపు వేసింది అయితే ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే వర్కౌట్ కాలే. అది బ్రేక్ ప్యాడ్స్ మార్చినాం కానీ అదైతే దాన్ని ఏమంటారు బ్రేక్స్ అయితే పడతలేవు. ముందరికి వెళ్ళిన తర్వాత చూడాలి ఏదో ఒకటి. చాలా సేపటి తర్వాత అయితే ఈ రోడ్ అయితే దొరికింది. ఎంతోసేపు ఆఫ్ రోడింగ్ చేసి పిచ్చిలేసింది. మధ్యలో ఇంక అన్న వాళ్ళు అయితే మెల్లగా వెళ్తారు. వాళ్ళ వెనకాల అయితే మేము ఫాలో అవుతున్నాం. ఎందుకంటే వాళ్ళది బ్రేక్స్ పడతలేవు కదా. అక్కడ చూడండి వాటర్ ఎవాపరేట్ అవుతున్నాయి. భయ ఇప్పుడే రోడ్డు వచ్చిందని చెప్పినానో లేదో, ఒక 2 నిమిషాలు కాలే అప్పుడే రోడ్డు అయితే వచ్చేసింది. మళ్ళీ ఆఫ్ రోడ్డు కిరాకంటే కిరాకున్నాయి భయ రోడ్లు మాత్రం. అయితే పైకి అయితే ఎవాపరేట్ అవుతుంది. చూడండి ఎట్లా పోతుందో. చలి మాత్రం దూరంగా ఉంది భయ. ఎడైతే వచ్చి పడేస్తుంది చలి మాత్రం. వంపుడు పుడుతుంది. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ డే ఇన్ లదాఖ్ నుంచి అయితే ఈరోజు మనం మనాలి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే మనాలి ఒక బోర్డు కనపడింది. ఇప్పటిదాకా మొత్తం అడవి తప్పించి ఏం లేదు. ఇది కూడా అడవి అనుకో, కాకపోతే అయితే ఒక బోర్డు అయితే కనపడది. మనాలి వచ్చేసి 339 కిలోమీటర్స్ ఉంది. సర్చ్ వచ్చేసి 119 కిలోమీటర్స్ ఉంది. 119 కిలోమీటర్స్ పోయిన తర్వాత అయితే ఆగాలి. మా అజయ్ ఇంకా శ్రీనగర్ అసలు లీడర్ కూడా తెలియదు మాకైతే. చూద్దాం దారి లేడని ఆగుతారేమో అని చూసినాం. ఇప్పటికి ఒక అప్రాక్సిమేట్లీ ఒక 50-60 కిలోమీటర్స్ వచ్చినాం కానీ ఏడో కనిపించలే. చూద్దాం. రోడ్ అయితే ఇప్పుడైతే మంచిగా ఉంది. ఇదే రోడ్ ఇట్లానే ఉంటుంది. మేమైతే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే నైట్ వరకు అయితే మనాలి చేరుకుంటాం ఈజీగా. 330 కిలోమీటర్స్ ఉంది. అక్కడ వెనకాల చూసినప్పుడు అయితే 330 ఉంది. ఇట్లనే రోడ్ 330 ఎంతసేపు అట్లా కొట్టేస్తుంది. కాకుంటే కొంచెం చలి మాత్రం దూరంగా ఉంది ఈరోజు. ఎందుకంటే ఈ చలి ఎందుకు వస్తున్నారో ఇప్పుడు ఎండ మాత్రం ఎండనే ఉంటుంది, చలి ఉంటుంది. ఈ చలి కొంచెం తగ్గింది అనుకో. 330 కిలోమీటర్స్ టైం ఏంటంటే 247 అవుతుంది. సో 8-9 వరకు అయితే 330 కిలోమీటర్స్ అయితే ఈజీ కొట్టేస్తాం. నాకు తెలిసినంత వరకు అయితే 30 కిలోమీటర్స్ అయితే విలేజ్ ఆ విలేజ్ ఆగుంటారు. శ్రీనాథ్ ఇంకా అసలు వన్ అసలు పారిపోయి ఇంగలిపోయి అయినా పేర్లో 40 పోతుంది. 6 పేర్లు 55 పోతుంది అంతే. వన్ అసలు నేను పోతుంది. ఇంకా ఆపోజిట్ లో చాలా ఉంది. మళ్ళీ మాకేం దూరం ఉంది భయ. రోడ్ అయితే చూడండి
మొత్తం ఎట్లుందో పోనీకనే అయితే లేరా నాయన అంటే రోడ్డుతో బాధ ఉంది బ్రో మాకైతే. బండి మొత్తం అట్లా రోడ్డు బండి మొత్తం గాలి సైడ్ పోతుంది. బండి మొత్తం వెళ్ళిపోతుంది బ్రో గాలికి. ఏంది భయ్యా ఈ రోడ్లు, ఈ రోడ్లకైతే బండి గాలికే పక్కకు పోతుంది. అంటే మన లైట్ వెయిట్ కదా వెహికల్, గట్టి గాలి వస్తే పక్కకు జరిగిపోతుంది. చలి మాత్రం ఘోరంగా పెడుతుంది బ్రో. మా మహానుభావులు శ్రీనాథ్ ఇంకా అజయ్ ఎక్కడున్నారో ఏమో, ఈడ తింటారందుకు కూర్చున్నారు. ఇద్దరు మంచోళ్ళే పోయినారు భయ ముందలకైతే. ఈయననేమో మాట్లాడమంటేనేమో ఆగంటాడు, ఆయననేమో సెటిల్మెంట్ అంటాడు, కానీ అది కాదు చెయ్యరు. మంచి మహానుభావులే వెళ్ళారు ముందు. వాళ్ళని మేము వెతుకుతున్నామా మమ్మల్ని వాళ్ళని వెతుకుతున్నామా నాకైతే ఇంకా అర్థం కావట్లే. చూద్దాం ముందలకి. ఏంటి భయ్యా ఇది ఎక్కడ రోడ్డు? ఆవురా నాయన నువ్వు వస్తే నేను నిలబట్టను. ఆగు రే నేను ఎడికెళ్ళి వాళ్ళ నువ్వు వస్తే. వీడు చూడు ఏం చేసిండు, నన్ను నిలద్దండి లాస్ట్కి. వాడు చూసిరా నన్ను మొత్తం దాని కొద్ది పడేసిండు. మా వేషం అయితే మారిపోయింది. మన మహానుభావుల బండ్లు అయితే ఈడున్నాయి, కాకపోతే ఆ మహానుభావులు తెలుస్తలేరు. ఇగో ఇక్కడ ఉన్నారు ఆ మహానుభావులు. మీరైతే మహానుభావులు భయ్యా. సో ఫైనల్ అయితే మొగ చిత్రాలు చూడరు, మేము లేవని ఇద్దరు వచ్చి అయితే షాప్లో కూర్చొని. ఇక్కడ షాప్ ఉంటే పాంగ్లో ఇక్కడ తింటున్నాం. మార్నింగ్ ఓపెన్ అవుతుంది, ఎర్లీ మార్నింగ్ చెప్పినా కదా మన హోటల్ తీసుకో. ఏంది ఫీలింగ్ ఇట్లా ఉంది నాకు? ఫ్యూజులు ఎగిరిపోయినా మీరు రాకపోయేసరికి. నేను వేరే తోలేటికైనా వెళ్ళిపోయినామని చెప్పేసి వీళ్ళు భయపడుతుంది. ఈ మహానుభావుడు అయితే మేము మిస్ అయినా కొంచెం కూడా బాధ లేదు నీకు. మహానుభావులు ఏడు వేరే ఎత్తుకుంటూ వస్తున్నావు నువ్వు వీడియోలో. ఎత్తుకుంటే నేను వచ్చిన నీకు తెలుస్తలేదు. ఫ్యూజులు ఎగిరి నీకు వస్తుంటే బండి గాలికి మొత్తం అన్నిట్లా పోతుందనా సైడ్ రోడ్డు మొత్తం దిగి చెట్ల పోతుంది. కరెక్ట్ లారీ ఇట్లా పెట్టినాం సైడ్ కి ఆల్రెడీ ఆగమని చెప్పినాం అన్ని. వీడికెళ్ళి వచ్చినాడు ఇట్లా సైడ్కి వెళ్ళి. బండి ఉంటదిగా, బండి ఇట్లా దాని మీద ఒరిగేసిన రైట్ ముందల్నే. బ్రేక్ ఫెయిల్ గురించి చెప్పారా? ఎన్ని కష్టాలు ఉంటుందో చెప్పలేదు. అలా రిపేరింగ్ కూడా అయిపోయిందా? వర్కౌట్ కాలేదు. ఇప్పుడైతే వితౌట్ బ్రేకింగ్ తో ఇంజన్ బ్రేకింగ్ మీద వస్తుంది. మనాలి వరకు అవుతుంది అంటవా? కాదు, ఇలా చూద్దాం. సెటిల్మెంట్ ఉప్సికి వచ్చినాం కదా, ఉప్సిలా రన్నింగ్ ఫిట్ సర్వీస్ ఉందంట, చెక్ చేద్దాం. ఇలా కాకపోతే కాకపోతే మెల్లగా లారీ మనాలి ఇది పాంగ్. ఇప్పుడైతే పాంగ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ చూడండి, మొబైల్ సర్వీస్ ఇది. ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడైనా బండి అయిపోతే మన రాయల్ ఎన్ఫీల్డ్ దానికి ఏమైనా ప్రాబ్లం వస్తే అక్కడికి వెళ్ళి అయితే చేస్తారంట. మన బండికి బ్రేక్ ప్యాడ్లు ఫెయిల్ అయిపోయినాయి కదా, అది వేపినీకి అయితే వచ్చినాం. మనం కూడా ఒకసారి టైర్ వెనక టైరు పంచర్ అయింది ఏందని చూడనీకు వచ్చినాం. నీ సెటిల్మెంట్ అయిపోవాలి ఇప్పుడు. ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ సామాన్ ఉంటుందంట, ఏముండదంట. ఇక బాయ్ వాళ్ళ అక్కడైతే పంచర్ కిట్ ఉండడం వల్ల మనం సేఫ్ అయిపోయినాం ఇప్పుడు. లేకుంటే దగ్గర లేడలేదు కదా బాయ్, దగ్గర లేడలేదు. ఆల్రెడీ ఒక 100 కిలోమీటర్స్ నుంచి బండి అటు ఇటు పోతుంది, అప్పటి నుంచి అర్థమవుతుంది. కాకపోతే ఇప్పుడైతే ఇదైతే అయిపోయింది. ఆఫ్ రోడింగ్లో మన దానికి ఇంత పెద్ద మూల కూర్చుకుంది, అందుకే గాలి ఆగుతలేదు మన బండ్ల. రోడ్ అయితే చూడండి మొత్తం మామ ఉంది, ఏదో లోయలు ఉన్నట్టే ఉంది చూడండి. మొత్తం లోయలో మంచు కొండలు అవన్నీ ఉన్నాయి. చలి మాత్రం ఘోరంగా ఉంది బా. ఆఫ్ రోడింగ్లోనే అసలు మన బండి అయితే పంక్చర్ అయింది, మళ్ళీ ఇది ఆఫ్ రోడింగ్ వచ్చింది. పిచ్చిలేస్తుంది బా. అసలు ఈ ఆఫ్ రోడింగ్లో బండి వెళ్ళాలంటేనే మెంటల్ అంటే మెంటల్ లేసిపోతుంది. ఇంటి పోయి ఈ ఆఫ్ రోడింగు చలి మాత్రం ఘోరంగా ఉంది బ్రో. ఆఫ్ రోడింగ్ చూడండి, పుట్టలు అన్నీ ఎక్కుతున్నాం మేమైతే. కాళ్ళ చేతులు మాత్రం ఘోరంగా వణుకుతున్నాయి. ఆఫ్ రోడింగ్ ఎన్ని కిలోమీటర్స్ ఉందో తెలియదు. ఇంకా దాటితే రోడ్డు ఎక్కితే మాత్రం ఏ ప్రాబ్లం ఉండదు. గుట్ట చూడరు ఎట్లుంది అది, మామూలు వెళ్ళిపోయారుగా గ్యాప్లో ఉందా. చలి సంపు పెడుతుంది భయ. రోడ్డు అయితే చూడండి ఎట్లుందో, మంచు కనపడుతుంది. 3 రోజుల తర్వాత ఇంత దగ్గర నుంచి చూస్తున్నాం మళ్ళా. చూడండి భయ, రోడ్డు మాత్రం గుట్టను గులగొట్టి రోడ్డుని చేసిరు. చూస్తేనే భయం అవుతుంది నాకేమో. చూడండి ఇగో ఇది గుట్ట, కింద రోడ్డు, ఇటు పక్క లోయ, ఇటు పైన దేకో బార్. ఒక్కడొస్తే భయానికే చచ్చిపోతాడు ఈ రూట్లో. ఇంకా చూడండి ఇంకా అట్లనే ఉంది. ఓ మమ్మీ ఎండ కొడుతుంది బ్రో.
ఓ వాటర్ పడుతున్నాయి ఇక్కడ పైనుంచి మొత్తం మంచిగా ఉంది ఇప్పుడు ఇక్కడ. వేరే ఉంది భయ్ అసలు రోడ్డు మాత్రం. మన వాళ్ళు ఆడ ఆగిరుగా. ఓ వాటర్ పాస్ చేస్తున్నాయి. గో మొత్తం వాటర్ ఉన్నాయి బ్రో. ఓ గాయ్స్ ర్యాంప్ ఉంది ఇక్కడ, వాటర్ ఫ్లో దిక్కు. ఓ మన వాళ్ళు అయితే ఇక్కడ స్టక్ అయిపోయారు, మనం బీన్నే స్టక్ అయిపోయినాం. వాటర్ పాసెస్ పెద్దగానే ఉన్నాయి ఇక్కడ. చలి మాత్రం ఘోరంగా ఉంది బ్రో, షూ అనేది అడిచిపోయినాయి. పోనీ చలి పెడుతుంది, పోనీ బ్రో నాయనా నువ్వు. చలి మాత్రం ఘోరంగా పెడుతుంది బ్రో. ఆరామ్సే చల్లినా పడతా అమ్మా. ఘోరంగా అంటే ఘోరంగా చల్లింది. ఇక్కడ మొత్తం బండ్లు ఉన్నాయి ఇక్కడ. వాటర్ పాసింగ్లా ట్రాఫిక్ చూడండి, మొత్తం ట్రాఫిక్ ఉంది. ఘోరంగా అంటే ఘోరంగా ఉంది బయట సిచ్యువేషన్. మనల్లుడు దివాళీ చేస్తారు మంచిగా. ఇటు నుంచి రా, ఇటు 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 ఇచ్చారా, ఇచ్చారా ఎక్కి కొట్టు వస్తుంది, ఎక్కువ కొట్టు కొట్టు. రాని రాని వస్తా రాని. నేను వస్తాను కానీ వారు చూడు ఎట్లా పోతున్నావు, వారు చూడు ఎట్లా పోతున్నావు. ఏంద్రా అది? ఈ వాటర్ పాస్ దాటినందరికి కష్టాలు చూడండి బాయ్. వాటర్ ఎట్లున్నాయి, తిమ్మిర్లు తిమ్మిర్లు ఎక్కుతలేవు. హౌ ఆర్ యు ఫీలింగ్? బైకర్స్ కష్టాలు ఒక్క పాస్కి సుక్కలు కనపడే అందరికి నీళ్ళకి తిమ్మిర్లు ఎక్కుతున్నాయి బాయ్ చెప్పాలంటే. ఓ లగేజ్ చూడ్రి, ఇలా లగేజ్ వేరే బండ్లు వేసి పంపించారు. రోడ్లు ఘోరం అమ్మా. కార్లు అయితే ఈజీగా వెళ్ళిపోతున్నాయి, దాంట్లో ప్రాబ్లమే లేదు. కానీ ఏదేదో అయింది నీ అమ్మ. ఏడికైతే ఆడికెందుకు కొట్టుడే. ఇంకా క్లియర్గా ఇది చిన్నదేలే కానీ ఇంకా ముందు ఇండున్నాయేమో. నాకు అది భయం అవుతుంది. ఫస్ట్ వాటర్ రోడ్ మీకు రాకుండా ఇట్లా సెట్ చేస్తారు. నా మొడ్డల ఐసు చూడకుండా లేదులే కానీ ఈ రోడ్డు మాత్రం రాకండి భయ్యా. అవసరమైతే లేని నుంచి మళ్ళీ శ్రీనగర్ వచ్చేసేది. మనాలి అసలు పెట్టుకుంటే మాత్రం టార్చరేగా మీకు. అమ్మ తోడు చచ్చిపోతాం బ్రో. ఈ మంచు పక్క నుంచి పోతున్నా చూడు. వీఆర్ ఎట్ ద ఫీట్ ఆఫ్ 16,616. ఇక్కడ ఆగి సంసారం చేసిన దోపిక కూడా లేదు ఇక్కడ. ఇంత డేంజర్ ఉంటుందంటే పెట్టుకొని చూడండి. వచ్చా 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 జారుతుందిరా. పెద్ద వస్తేనే ప్రాబ్లం. ఇక్కడ పోయే స్పీడ్కి 2 కిలోల దుమ్ము నోట్లో పోయి ఉంటుంది ఈ పాటికి. నిజంగా చెప్పాలంటే అసలు ఎవరితో అయితే లేదు చూడండి ఒకసారి. మొత్తం చుట్టూ ఉంది. ఇందులోటి వాటర్ క్రాసింగ్స్ కూడా ఉన్నాయి. వాటర్ క్రాసింగ్ చేసేసరికి సరిపోతుంది. మనలు హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? చాలా ప్యాక్ అవుతున్నాయి చలికి. ఖర్చు కూడా పట్టుకోవస్తారే. నాకు బ్రేకులు ఏం పట్టుకోనిక రావట్లేదు. ఇంకా పైకి పోవాలా? 50 కిలోమీటర్లు పోవాలి. 51 బోటు తీసినాడా అది ఫస్ట్ జాబ్ చేసుకో. ఇప్పుడైతే మా సిచ్యువేషన్ అయితే ఇట్లుంది. ఇగో షూలు చూడండి మొత్తం తడిసిపోయినాయి. తిమ్మిర్లు ఎత్తున్నాయి బాయ్. అసలు గాలికి ఘోరంగా అంటే ఘోరంగా ఉంది సిచ్యువేషన్. ఇది వచ్చేసి అయితే వ్యూ
ఇగో రోడ్డు అయితే మొత్తం ఇట్లా ఆమామ ఉంది. ఆ లారీ వస్తుంది చూడు, వాటర్ క్రాసింగ్స్ మొత్తం మంచిగా ఉంది. చలి మాత్రం ఘోరంగా ఉంది. మనోళ్ళని చూపిస్తా భయ, మనోళ్ళు ఏం చేస్తారు కూడా, నీ కాళ్ళు తిమ్మిర్లు ఎక్కుతున్నాయి ఒక్కొక్కరికి. ఏం చేస్తారు బాయ్? ఓ పంటల కాళ్ళు పెట్టినా కూడా స్పర్శలేదు బాయ్. ఎట్లుంది బాయ్ ఎక్స్పీరియన్స్? పచ్చడి అవుతుందా? ఉరుకుతున్నాయి కదా కాళ్ళు. నా షూ చూపిస్తా భయ్యా. ఓ బాయ్ ఇల్లు మొత్తం ఆగమాగా ఉన్నాయి. కాలుడండి అసలు స్పర్శ లేవు. కాలు పెట్టద్దు. చూడండి మన సిచ్యువేషన్ అయితే ఇట్లుంది. ఫస్ట్ ఇది కొట్టాను. గో ఇదైతే మా సీన్. ఇప్పుడు ర్యాంప్ అంటే ర్యాంప్ అవుతుంది భయా. అజయ్ మనాలి పోదామా, ఇంటికి పోదామా? అది లేదు బాయ్. శ్రీనాథ్ ధనుష్ ఎట్లుంది ఎక్స్పీరియన్స్? ఏ బాయ్ నీది కనిపించదు బాయ్. ఇల్లా 0.5x లో పెట్టినా. ఇదైతే ఈరోజు మన ఫుడ్. చలికి మాత్రం సుక్కలు అవుపిస్తున్నాయి డేంజర్ గా. సో ఇక్కడ టెంట్ దొరికింది. You will suggest this road to anyone? No, not at all. Just surviving. చలి మాత్రం ఘోరంగా ఉంది. ఇక్కడ -5 నుంచి -8 వరకు ఉంది. ఇక్కడైతే సర్వైవ్ కాలేకపోతున్నాం బాయ్. చలి ఎట్లుంది చెప్పు బా. కుత్త దెంగుతుంది బాయ్. బతుకున్నాం అంతే. సో ఈ వీడియో అయితే ఎక్కడితో నేను చేస్తున్నా.